అయిపోయింది కదా. దీన్ని జస్ట్ ఒక 1 మినిట్ అండి. ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది. జస్ట్ బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి అట్లా. ఈ ఉల్లిపాయ బ్రౌన్ ఆనియన్ అంటారు కదండి, మనం బిర్యానీలో వేస్తాం కదా, సేమ్ ఆ టైప్కి వచ్చారండి. ఎండు చేప వేసుకొని తింటా ఉంటే అబ్బా కెవ్వు కేక. హాయ్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఒక మీడియం సైజు గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఫ్రెష్గా కడుక్కొని బాగా నీట్గా 1-2 సార్లు కడుక్కొని 3 గ్లాసులు వాటర్ పోసానండి. 10 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూను పసుపు వేస్తున్నానండి. కుక్కర్లో పెట్టేసి పైన మూత పెట్టేస్తాను. దీన్ని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు అండి ఉడికించుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. దీంట్లో గోరువెచ్చని వాటర్ పోస్తున్నాను. ఈ కుక్కర్ విజిల్ వచ్చేవాడికి ఇది బాగా నానిపోతుంది. తర్వాత దీన్ని జ్యూస్ తీసుకుందాం. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దామండి ఒకసారి. అయిపోయింది, చల్లబడిపోయింది. అయిపోయింది కదా. దీన్ని జస్ట్ ఒక 1 మినిట్ అండి. ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది. జస్ట్ 1 మినిట్ అట్లా వెనుక్కుందామండి. 1.5 టేబుల్ స్పూన్ అండి. 1.5 కూడా లేదండి, 1.25 వేస్తున్నాను. మళ్ళీ కావాలంటే చూసేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కరు చాలా చిన్నదండి ఇది. సో ఇది చాలదు కాబట్టి నేను పెద్ద కడాయిలో పెట్టుకుంటున్నాను. ఇది మొత్తం తీసి దాంట్లోకి వేస్తాను. ఇప్పుడు అందులో చింతపండు వాటర్ కూడా పోసేస్తానండి. ఇప్పుడు చింతపండు వాటర్లో నేను ఆల్రెడీ ఒక గ్లాస్ ఫస్ట్ వేసానండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్లాస్ కూడా వేసాను దాంట్లోనే. సో టోటల్గా ఒక 2 గ్లాసులు వాటర్ అండి ఇది, చింతపండు గుజ్జుతో కూడా కలిపి. ఇంకేదైనా కావాల్సి ఉంటే పులుపు కానీ ఎక్కువ ఉంటే అప్పుడు వాటర్ మళ్ళీ వేసుకుందాము. సో దీన్ని పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకుందామండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ అండి, దీన్ని స్లైసెస్ లాగా కోసుకొని దీన్ని విడిపోయేటట్టుగా దీంట్లోనే వేస్తామండి. ఇవి ఉడికిపోతే దాని టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి అట్లా. ఇవి కూడా ఉడకనే ఉంటాయి. ఒక 5 మినిట్స్ అండి, తర్వాత పోపు పెట్టుకుందాం. 5 మినిట్స్ అయిపోవచ్చిందండి. పైన ఉండే పొంగు ఆల్మోస్ట్ అలా తగ్గిపోతే దీంట్లో అయితే పోపులు తిరగమాత పెట్టుకుందామండి. సపరేట్ గిన్నె పెట్టుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లు అండి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర, ఆరు తెల్ల ఉల్లిపాయలండి, తెల్లగడ్డలు 6 రెబ్బలు, ఒక 4 ఎండుమిర్చి అండి,
ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ వేస్తున్నాను, చిన్న సైజుది కట్ చేసుకొని. ఈ ఉల్లిపాయ బ్రౌన్ ఆనియన్ అంటారు కదండి, మనం బిర్యానీలో వేస్తాం కదా, సేమ్ ఆ టైప్కి వచ్చారండి. ఇప్పుడు ఈ తిరగమాతని ఇందులో వేసేస్తున్నానండి. ఒక 3 నిమిషాలు ఉడకనివ్వండి. రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషను ఎండు చేపేనండి, కతక్కన ఉంటుంది, కెవ్వు కేక. అది కూడా లేదంటే వెజిటబుల్ ఫ్రై ఏదైనా పర్లేదండి. నెక్స్ట్ నాన్ వెజ్లోకి వచ్చేటప్పటికి ఆమ్లెట్, లేదంటే కోడిగుడ్డు పొరుటు, అదేనండి ఎగ్ బూజీ వేసుకోండి. లేదంటే చికెన్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ ఏదైనా పర్లేదండి. ప్రాన్స్ ఫ్రై, నెక్స్ట్ క్రాబ్ అండి. క్రాబ్ అంటే పీతలు కానండి, అదిరిపోతుంది. సో ఇవేమి లేవంటే సింపుల్గా అండి వడియాలు, ఉప్పు మిరపకాయ అండి. దీని మించి ఇంకోటి లేదు. శాకాహారులకైతే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.